జగన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఏదైతే తను విదేశీ పర్యటన ముగించుకుని రావడం, బెంగళూరులో మొన్న దీపావళి చేసుకోవడం, ఆ సందర్భంగా తన షూ గురించి కూడా రచ్చరచ్చ ఆడాళ్ళ షూస్ అంటూ మీమ్స్ చేయటం, ఇదిగో మగాళ్ళ షూస్ అంటూ వీళ్ళు దానికి సంబంధించినటువంటిది ఫోకస్ చేయడం, అసలు ఈ చెప్పులును వీటిని గురించి కూడా చూసుకుంటూ మీమ్స్ చేసుకుంటూ అదేదో ఒక వ్యక్తిత్వ హననపు కాన్సెప్ట్తో, అంటే ఇప్పుడు సైద్ధాంతిక అంశాల్లో జగన్ పేదలకు సంబంధించిన సంక్షేమం ప్రథమ ప్రాధాన్యం ఇస్తాడు, అట్లాగే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది సైమల్టేనియస్గా ఉండాలనుకుంటాడు. అమరావతి కాదు, అమరావతి బేస్డ్ అయితే డెవలప్మెంట్ దశాబ్దాలు పడుతుంది కాబట్టి విశాఖపట్నం బేస్డ్గా డెవలప్మెంట్ గ్రోత్ ఇంజిన్ కింద తయారు చేసి దాంతో వచ్చేటటువంటి ఫండింగ్తో ఇటు అమరావతి అభివృద్ధి లేకపోతే కొన్ని రాయలసీమ అభివృద్ధి చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతానికి, ఇండస్ట్రీస్ రాయలసీమ ప్రాంతానికి, విశాఖపట్నం సాఫ్ట్వేర్ హబ్బు అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ హబ్బు ప్లస్ ఇండస్ట్రియల్ హబ్ కింద తీసుకెళ్ళాలి. ఇట్లాంటిది అతని ప్లాన్స్ అతనికి ఉన్నాయి. అయితే ఏది ముందు ఏది వెనక అన్నప్పుడు అమరావతి ఫస్ట్ అన్నటువంటి ప్రాధాన్యత తెలుగుదేశం అయితే, విశాఖ ఫస్ట్ అన్న ప్రాధాన్యత జగన్ది. అది సైద్ధాంతికంగా చర్చించవచ్చు. అట్లాగే సంక్షేమం ద్వారా పబ్లిక్కి ఫుడ్ పెట్టాలా, అప్పుడు వాళ్ళల్లో శక్తి ఉంటుంది, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళకుండా ఉంటారు, అప్పుడు ఇక్కడ మనకి మానవ వనరులు ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు అయ్యే వస్తాయి అన్నది ఒక బిజినెస్ మ్యాన్గా జగన్ ఆలోచన అయితే, ఇక్కడ సంక్షేమం అనేటటువంటిది సెకండ్ ప్రయారిటీ ఉండాలి. సంక్షేమం చేతిలో ఉంటే డబ్బులకు అలవాటు పడినటువంటి వాడు సోమరిపోతుగా తయారైపోతాడు, ప్లస్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. వాళ్ళకి పనికి సంబంధించినటువంటి పరిశ్రమలు పట్టుకొస్తే ఆ పరిశ్రమల్లో పనులు ఉంటే వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే తింటారు అన్నట్టు తెలుగుదేశం పార్టీ విధానం. ఇందులో తప్పేం లేదు, ఎవరి ఆలోచన వాళ్ళది. దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, దాన్ని సమర్థించేవాళ్ళు. ఈ ఆర్గ్యుమెంట్ అనేటటువంటి డిబేట్ దాని చుట్టూ నడవాలి. అది పోయి వ్యక్తిత్వ హనాలు, వ్యక్తిగత వ్యవహారాలు నడుస్తుంది. ఇప్పుడు మేబీ జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రెస్ మీట్ అయ్యే టైంకి జగన్ మాట్లాడే మాటల్లో ఉన్నటువంటిది, ఇప్పుడు కనీసం ఒక 100 మంది రెడీలో ఉంటారు. జగన్ మాట్లాడే మాటల్లో తూలే మాటని మీమ్స్ చేయడానికి ఒక సెక్షను, వెటకారం చేయడానికి కొన్ని లక్షల మందిని ప్రిపేర్ చేసి 100 మంది దాని మీద ప్రిపేర్ అయ్యి ఉండటం, అట్లాగే విమర్శలు చేయడానికి కొంతమంది నేతల్ని సిద్ధంగా పెట్టి ఉంచుతారు. అంటే ఓ రకంగా జగన్ మాట్లాడుతున్నాడంటే ఒక వార్ సిస్టమ్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది, శత్రు వర్గం అంతా కూడా కలిసి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.